ఈ సందట్లో సాడమయ్య జయశంకర్ గారు అమెరికాలో ఉండడం వారం రోజుల పాటు అది దీనికి మనం ఇప్పుడు ఇది ఇంకా డెవలప్ అవుతున్న సినారియో. బంగ్లాదేశ్ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి ఫస్ట్ మాల్దీవులతో ట్రై చేశారు, శ్రీలంకలో కొంత ట్రై చేసే ప్రయత్నం చేశారు. సరే పాకిస్తాన్ ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ ఎట్లా ఎప్పటి నుంచో ఉంది, ఈరోజు బంగ్లాదేశ్ని చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళకి పూర్తిగా పట్టు దొరకట్లా. ఇప్పుడు జయశంకర్ పర్యటనను కూడా వీళ్ళు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మన దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం కావడం. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఈ ఏదైతే డీప్ స్టేట్ నెట్వర్క్ ఏదైతే ఉందో, సోకాల్డ్ లిబరల్ డెమోక్రటిక్ రైట్స్ ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్లో భాగస్వామ్యంగా ఉంది. ఈరోజు ఆధారాలతో సహా లోక్సభలో భారతీయ జనతా పార్టీ నాయకులు బయటపెట్టారు. ఏ సంస్థలు అయితే పాకిస్తాన్ భారతదేశం నుంచి కాశ్మీర్ వెళ్ళిపోవాలనుకుంటున్నారో, భారతదేశంలో ఇబ్బందులు ఉండాలనుకుంటున్నారో ఆ సంస్థలకి సహ ఉపాధ్యక్షురాలు సోనియా గాంధీ. అంటే నీకు తెలిసి జరుగుతోందో నీకు తెలియక జరుగుతోందో అవన్నీ తర్వాత విషయాలు మనం మాట్లాడు. నువ్వు ఉపాధ్యక్షురాలుగా ఉన్నావు, ఆ సంస్థకి నువ్వు బాధ్యత వహించాల్సి అంతే. ఆ సంస్థ భారత వ్యతిరేక చర్యలు తీసుకుంటోంది, నీకు మద్దతు ఇస్తున్నావా లేదా? ఒకవేళ నువ్వు మద్దతు ఇవ్వకపోతే దాన్నన్నా సరి చేయిస్తుండాలి, నువ్వన్నా బయటికి రావాలి. సో ఈ దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ ఒక ఇందిరాగాంధీ హయాంని పక్కన పెడితే మిగతా రోజుల్లో ఈ సోకాల్డ్ లిబరల్ ఈ డెమోక్రటిక్ ఈ నెట్వర్క్ ఏదైతే డీప్ స్టేట్ నెట్వర్క్లో భాగస్వామ్యంగా ఉంది. ఈ డీప్ స్టేట్ నెట్వర్క్ ఆడుతున్న ఈ డ్రామా అంతా ఒక రకంగా ఈరోజు భారతదేశాన్ని ఏదో చేయాలని చూసి ఏమీ చేయలేని పరిస్థితి. రైతాంగ ఉద్యమం కావచ్చు, సిఏఏ కావచ్చు, రకరకాలుగా వీళ్ళందరూ కలిసి ఏదో చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ గెలుపొందాడు. ఈ సోకాల్డ్ నెట్వర్క్స్ అన్నీ కూడా ట్రంప్ను ఓడించాలని విశ్వ ప్రయత్నం చేసే కాలేదు. కాని పరిస్థితుల్లో ఈరోజు రకరకాల అంశాలని వీళ్ళు భారత్ అమెరికా సంబంధాల మధ్య ఇబ్బంది కలగజేయడానికి సృష్టిస్తున్నారు. మొట్టమొదటి అంశం ఇమిగ్రేషన్. ఇమిగ్రేషన్ విషయంలో ట్రంప్ స్పష్టంగా ఉన్నాడు. ఒక రకంగా భారతదేశానికి మేలు కలిగజేసే ఒక నిర్ణయం కూడా తీసుకున్నాడు. ఇక్కడ ఎవడైతే అధికారికంగా చదువుకొని డిగ్రీ పట్టా విజయవంతంగా పుట్టుకొని వస్తాడో వాడి గ్రీన్ కార్డు ఇచ్చేస్తాను. అది ఒక రకంగా చాలామంది అక్కడే భారతీయ విద్యార్థులకి ఇబ్బంది లేని పని. ఏదో పెట్రోల్ బంకుల్లో వీటిల్లో పనిచేయాల్సిన పని లేదు. డిగ్రీ చేతిలో పట్టుకుంటే ఆ 2 ఏళ్ళు కష్టపడితే డిగ్రీ చేతికి వస్తే నువ్వు అమెరికా పౌరుడు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు అమెరికాలో ఒక చర్చ ప్రధానంగా ఏం పెట్టారంటే, ఈ ట్రంప్ వీళ్ళందరికీ అనుకూల విధానాల్ని, అంటే భారతదేశానికి అనుకూల విధానాలని ఇమిగ్రేషన్లో తీసుకుంటున్నాడు, వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నాడు, ఇది మంచిది కాదని వితిన్ ద రిపబ్లికన్ పార్టీనే కొట్టుకుంటున్నారన్న వార్తల్ని ఈరోజు అమెరికాలో పలు మీడియా సంస్థలు సోషల్ మీడియాలో వ్యాపింపచేయడం మొదలుపెట్టారు. ఇంకా రకరకాలుగా మహిళా హక్కులు, LGBTQ హక్కులు, వీటన్నిటి గురించి ఉన్నట్టుండి వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా భారతదేశానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి మధ్య ఇబ్బంది కలిగించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో కొన్ని. అంటే అమెరికా లోకల్ రాజకీయాలు కొంత అయితే ఇటువంటి ఇష్యూస్ రావడం వల్ల మన దేశానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బంది వచ్చే అవకాశం. టారిఫ్ల విషయంలో కూడా మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేసే పరిస్థితి చేస్తున్నారు. ఇటువంటి వాటన్నిటినీ భారత్ అమెరికాల మధ్య సంబంధాల మధ్యలో రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు అమెరికా మీద ఉంటుంటే ఇటు భారతదేశం మీద కూడా ఈక్వల్గా ఉంటుంది. సో భారతదేశం ఇలా అధ్యక్షుడు మారిన ప్రతిసారి భారతదేశ విదేశాంగ శాఖ కార్యదర్శి కానీ భారతదేశ విదేశాంగ మంత్రి కానీ వెళ్ళిపోతున్న అడ్మినిస్ట్రేషన్తో పాటు కొత్తగా రాబోయే అడ్మినిస్ట్రేషన్తో సంబంధాలు పెట్టుకునే రీతిలో పర్యటనలు గతంలో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేశారు. 2014లో 19లో ట్రంప్ ఓడిపోయి బీడెన్ వచ్చినప్పుడు ఆ రోజు విదేశాంగ శాఖ కార్యదర్శిగా జయశంకర్ మంత్రిగా వెళ్తున్నారు. ఈరోజు మంత్రిగా ఆయన వెళ్తున్నారు. ఆయన మంత్రిగా వెళ్ళడానికి ముందే మన విదేశాంగ శాఖ కార్యదర్శి సిక్రీ అమెరికాలో ఉన్నారు వారం రోజులుగా. సో ఈ ట్రాన్సిషన్ని స్టడీ చేసి ఈ మొత్తం వ్యవహారాన్ని ఇబ్బంది లేకుండా చూసుకోవడం అన్నది ఇక్కడ ప్రధానమైన అజెండాకు అనుకూలంగా ఇది సాధారణంగా దౌత్యపరమైన ప్రక్రియలో జరిగేది. దీన్ని ఈ సోకాల్డ్ డీప్ స్టేట్ నెట్వర్క్ ఆ నెట్వర్క్తో పాటు కొంత అసంతృప్తి నాయకులైన సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కలిసి దాని మీద ఏదో బురద జల్లి
ఇదేదో మోడీ తన వ్యక్తిగత దీనికి చేసుకుంటున్నాడని, చరిష్మా కోసం చేసుకుంటున్నాడని చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఆయన పర్యటన వారం రోజుల పాటు ఉంది. దాని అజెండా ఏంటి? 3 ప్రధానమైన అంశాలు వాళ్ళు అజెండాగా పెట్టుకున్నారు. ఒకటి, బీడెన్ మనకి కొన్ని ఒప్పందాలు చేశాడు. ముఖ్యంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ఒప్పందం చేశాడు. జెట్ ఇంజన్ మనకు రావాలి, ఇతరత్ర కొన్ని టెక్నాలజీస్ రావాలి, అవి ఇంతవరకు పూర్తిగా రాలేదు. సో ఈ ఒప్పందాలకు సంబంధించి నువ్వు గట్టి నిర్ణయాలు తీసుకుని కొత్త ప్రభుత్వం ముందు ఉంచి వెళ్ళు అనేది ఒకటి. నువ్వేవైతే మాకు హామీ ఇచ్చావో నువ్వు ఇంతవరకు ఏది పూర్తి చేయలేకపోయావు, పూర్తి చేసాయి. ఇప్పుడు నీకున్న ఈ 4 రోజుల్లో 10 రోజుల్లో నువ్వు ఎంతవరకు చేయగలుగుతావో చెయ్యి. ఇలాంటి పలు విషయాల మీద ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ని నువ్వు పనులు పూర్తి చేయి అని చెప్పడం. రెండోది, ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్ ద్వారా వాళ్ళ అభిప్రాయాలని కొత్త అడ్మినిస్ట్రేషన్కి మీరు జాగ్రత్తగా చెప్పండి అని సలహా ఇవ్వడం. ఇది ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్తో విదేశాంగ శాఖ మంత్రి కలుస్తున్నాడు. రెండవది, రాబోయే కొత్త అడ్మినిస్ట్రేషన్తో 2-3 ఫ్రిక్షన్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో, ఇమిగ్రేషన్ కానీ టారిఫ్లు, ఇవి 2 ప్రధానమైన అంశాలు. ఈ రెండింటి సంబంధించి భారతదేశానికి ఇబ్బందులు రాకుండా మీ మనసులో మాట ఏందో చెప్తే మేము జాగ్రత్తలు తీసుకుంటామనో, మా మనసులో మాట ఇది మీరు జాగ్రత్తగా ఉండండినో, తద్వారా 2 దేశాల మధ్య సంబంధాలకు ఇబ్బంది రాకుండా ఉంటే బాగుంటుందనో చెప్పే ప్రయత్నం, తెలుసుకునే ప్రయత్నం, అర్థం చేసుకునే ప్రయత్నం. ఇది 2వ అజెండా. 3వ అజెండా ఇక్కడ ప్రధానంగా మనం ఎంతసేపు చర్చించుకున్న ఈ చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏదైతే దక్షిణాసియా వ్యవహారాలు ఏదైతే బీడెన్ అడ్మినిస్ట్రేషన్ గందరగోళానికి గురి చేసిందో, ఈ దక్షిణాసియాతో పాటు పసిఫిక్ ఏదైతే క్వాడ్ ఉందో, మనం పసిఫిక్ వైపు కూడా హిందూ మహాసముద్రం పసిఫిక్కి సంబంధించి ఏవైతే జియో స్ట్రాటజిక్ డెసిషన్స్ ఉన్నాయో వాటిల్ని నువ్వు కొనసాగించాలి. నీ ఇష్టం వచ్చినట్టు మారిస్తే వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. సో ఈ జియో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు భారత్కి ఏవైతే దక్షిణాసియాలో ఏర్పడిన పరిస్థితులు, పసిఫిక్ మహాసముద్రం సంబంధించి ఆ ఏరియాకి సంబంధించిన పరిస్థితుల్లో మీ వైఖరి ఎలా ఉండాలి ఏంటి అన్న అభిప్రాయాలని ఇచ్చిపుచ్చుకునే అజెండా ఇంకొకటి ప్రధానమైనది. సో ఇది ఏ ప్రభుత్వం అయినా, ఎందుకంటే అమెరికాతో సన్నిహితమైన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉన్న భారతదేశం ఈ రోజు ఉన్న పరిణామాల నేపథ్యంలో రేపు కొత్తగా, ఎందుకంటే ట్రంప్ స్థాయిలో కాకుండా అధికారుల స్థాయిలో అన్ని స్థాయిలో ట్రంప్ ఏంటంటే ఒక్కసారి ఊహించని నిర్ణయాలు తీసుకుంటాడు. అవి తీసుకుంటే వచ్చే ఇబ్బందులు అందరికీ తెలుసు. సో అలాంటి ఊహించని నిర్ణయాలు కాకుండా ఊహించే రీతిలో నిర్ణయాలు ఉంటే ఏం చేయాలో మనం చేసుకోవచ్చు. సో ఇది ఒక రకంగా దేశాన్ని ముందుకి తీసుకెళ్లడానికి, 2 దేశాల సంబంధాలు తీసుకెళ్లడానికి ఏ దేశమైనా తీసుకునే, చైనా విదేశాంగ శాఖ మంత్రి కూడా వెళ్ళొచ్చాడు అక్కడికి. సో దీన్ని ఏదో వీళ్ళు రాజకీయం చేయడం, ట్రంప్కి సాగిలపడిపోతున్నాడు అనుకోవడం, ట్రంప్ నాకు మంచి దోస్త్ అని మోడీ చెప్పుకోవాలని చూస్తున్నాడు అనుకోవడం, ఇదంతా కూడా ఒక రకంగా ఈ డీప్ స్టేట్ కుట్రలో ఇక్కడున్న రాజకీయ నాయకులు ఎలా భాగస్వామ్యం గతంలో అయ్యారో ఇప్పుడు అవుతున్నారనే మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ట్రంప్ ఎన్నికైన తర్వాత భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు క్వాడ్ సమావేశం భారతదేశంలో జరగాల్సింది అమెరికాలో జరిగింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ ట్రంప్తో జరగాలి. సో ట్రంప్ త్వరలోనే భారతదేశానికి రావాలి క్వాడ్ సమావేశం. సో దీనికి సంబంధించిన చర్చ కూడా ఈరోజు విదేశాంగ శాఖ మంత్రి చేసే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు ఈయన అజెండాలో, మన జయశంకర్ అజెండాలో ఇంకొక ప్రధాన కార్యక్రమం ఏంటంటే, జయశంకరు అమెరికాలో ఉన్న భారతీయ రాయబార కార్యాలయ సిబ్బందితో పాటు అమెరికాలో ఉన్న కాన్సుల్ జనరల్లో పనిచేసే కీలక సిబ్బందితో ఒక రోజంతా సమావేశం అవుతున్నారు. అది కూడా ఆయన అజెండాలో ఉంది. ఆ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి? గ్రౌండ్లో ఏం జరుగుతోంది, ఎందుకంటే ఈ సిబ్బంది అక్కడ చాలా కాలంగా ఉన్నారు, వాళ్ళు దాంట్లో అన్ని రకాల సిబ్బంది ఉంటారు, దౌత్యవేత్తలు, ఇంటెలిజెన్స్, ఇంకోటి మిలిటరీ అందరూ ఉంటారు. సో వాళ్ళు అసలు ఏంటి గ్రౌండ్ సిచ్యువేషన్ అనేది అడిగి వాళ్ళ ద్వారా తెలుసుకోవడం. రెండవది, ట్రంప్ రేపు అధ్యక్షుడిగా వచ్చినప్పుడు మీరందరూ ఏం చెయ్యాలి అన్న దిశానిర్దేశం చేయడం. అంటే ఒక రకంగా భారతదేశం కొత్త అడ్మినిస్ట్రేషన్ వస్తుంది కాబట్టి
దానికి అనుగుణంగా నాలుగేళ్లు ఎలా 4 ఏళ్ళు ఎలా కలిసి పనిచేయాలి, తన సిబ్బందిని తన దౌత్యవేత్తల్ని తయారు చేసుకోవడం, అవతల వాడి మనసులో ఏముందో తెలుసుకోవడం, ఉన్నవాడితో బాబు నువ్వు పూర్తి చేయని పనులు పూర్తి చేయమని చెప్పడం, ఇది సహజంగా జరిగే వ్యవహారం. దీన్ని కూడా రాజకీయం చేసి గందరగోళం చేయడం అనేది కాంగ్రెస్ నీచ వైఖరి.